హాయ్ ఎవ్రీవన్, నా స్టైల్లో టమాటా రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. ఇది మా అమ్మ నేర్పించింది నాకు. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం మీద, రోటీస్ మీద చాలా బాగుంటుంది. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇది ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. మొత్తం వీడియో మొత్తం చూసేయండి. ఇప్పుడు అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ అయితే పెట్టేస్తున్నాను. నేను ఇక్కడ ఇలా ఒక పెద్ద ప్యాన్ అయితే పెట్టేస్తున్నాను. ప్యాన్ పెట్టేసిన తర్వాత దీంట్లో అయితే నేను ఒక 3 టేబుల్ స్పూన్ నువ్వులు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. ఇలా నువ్వులు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. నువ్వులు వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది టమాటా రోటి పచ్చడిలో. ఇలా లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు తొందరగా ఫ్రై అవుతుంది, తొందరగా మాడిపోతుంది. అందుకనేసి చూస్తూ ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తొందరగానే ఫ్రై అయిపోతుంది. ఇలా మనం కలుపుతూ ఫ్రై చేసుకోవాలంతే. ఇలా ఫ్రై చేసుకుందాన్ని ఒక ప్లేట్లో అయితే నేను సపరేట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్రై ఒక ప్లేట్లో సపరేట్ చేసేసాను. ఇప్పుడైతే అదే ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. పచ్చడి కదా, కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకున్నా పర్లేదు. మరీ ఎక్కువ అంటే మరీ ఎక్కువ వేసుకోదు. ఒక 3-4 స్పూన్ మాత్రమే. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోనే జీలకర్ర అయితే వేసుకుంటున్నాను నేను. కొంచెం జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. ఇలా జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత నేను ముందుగా పచ్చిమిర్చిని మంచిగా వాష్ చేసి ఒక పచ్చిమిర్చిని 2 విధాలుగా తెంపుకున్నాను. ఎందుకంటే తెంపుకోవడం వల్ల కొంచెం మనం ఆయిల్లో వేసిన తర్వాత సౌండ్ అనేది రాదు. కంపల్సరీ తెంపుకొని వేసుకోవాలి, లేకపోతే కొంచెం పటపట అని సౌండ్ వస్తుంది. అట్లా అనేసి ఒక పచ్చిమిర్చిని తెంపుకొని నేను ఇలా ముందుగా వేసుకున్నాను. దీంట్లో ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ముందుగా వాష్ చేసి పెద్ద పెద్ద ముక్కలుగా టమాటా కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇది కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో మంచిగా ఒక 2 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 1-2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా మంచిగా మెత్తబడిపోతుంది, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, కొంచెం సాఫ్ట్ అయిపోయింది టమాటా. కొంచెం చూడండి, ఇక్కడ మంచిగా కొంచెం సాఫ్ట్ అయిపోయింది. దీంట్లోనే ఇప్పుడు నేను మంచిగా వాష్ చేసుకొని కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. నేను దీంట్లో ఎక్కువనే వేసుకుంటా కొత్తిమీర కూడా, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా కొంచెం ఎక్కువనే వేసుకోవాలి కొత్తిమీర. పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ పుదీనా అయితే లేదు, ఇక్కడ కొత్తిమీర ఉంది కాబట్టి కొత్తిమీర అయితే ఎక్కువనే వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఎంత వేసుకున్నా తక్కువే దీంట్లో కొత్తిమీర, ఎందుకంటే కొత్తిమీర వల్ల ఇంకా టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. పుదీనా వేయడం వల్ల ఇంకా టేస్ట్ స్మెల్ ఇంకా బాగుంటుంది. పుదీనా లేదు, మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. ఇలా కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాం కదా, అది కూడా దగ్గర పడింది. ఇలా మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు నేను దీంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను. పసుపు వేసుకున్న తర్వాత మనకు టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే కొంచెం ఎక్కువనే పడుతుంది. చింతపండు వేస్తాం కదా, కొంచెం సాల్ట్ అనేది కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. తర్వాత మనం అన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ పడితే సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకొని ఇలా బాగా కలుపుకుంటున్నాను. ఇలా మంచిగా కలుపుకోవాలి.
ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. దీంట్లో వెల్లుల్లి ఉంటుంది కదా, నా దగ్గర వెల్లుల్లి కూడా లేదు, అందుకనేసి నేను ఫ్రెష్గా ఇంట్లోనే దంచుకున్న అల్లం పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర వెల్లుల్లి ఉంటే మంచిగా ఒక 10-15 వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోవచ్చు. నా దగ్గర వెల్లుల్లి లేదు కాబట్టి నేను ఇంట్లోనే ఫ్రెష్గా దంచుకున్న అల్లం పేస్ట్ వేసుకొని ఇలా స్మెల్ పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ. లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ వచ్చేస్తుంది. స్మెల్ రాకుండా ఇలా 1-2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని ఇలా దగ్గర పడే వరకు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి టమాటా రోటి పచ్చడి. చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నా స్టైల్లో నేను ఇలా చేస్తాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ కూడా చేయండి నాకు. ఇలా మంచిగా ఫ్రై అయిపోయింది కదా, ఎంత దగ్గర పడింది చూడండి. ఇలా దగ్గర పడిన తర్వాత దీంట్లోనే మనము చింతపండు అనేది వేసుకుంటున్నాను. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసుకుంటున్నాను నేను దీంట్లో. చింతపండు కూడా కొంచెం మగ్గినట్టు ఫ్రై చేసుకోవాలి. మనము నానబెట్టి వేసుకోవద్దు చింతపండు, ఇలా డైరెక్ట్గా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం కూల్ అయిన తర్వాత మనం ఇప్పుడు దీనికి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కూల్ అవ్వనివ్వాలి. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ కూల్ అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై రోస్ట్ చేసుకున్న నువ్వులు అయితే మిక్సీ పట్టేస్తున్నాను ఇక్కడ. ఇలా మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ నువ్వుల్ని. ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీరని ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, అదైతే వేసుకోవాలి. ఇప్పుడు ఇలా కొంచెం కొంచెం వేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి. అంతే. చాలా టేస్టీగా హెల్దీగా చేసుకోవచ్చు ఈ పచ్చడిని, రోటి పచ్చడి. సింపుల్గా చాలా బాగుంటుంది. ఇలా కొంచెం కొంచెం వేసి నేను ఇక్కడ మిక్సీ అయితే పట్టేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఎంత బాగా మిక్సీ పట్టుకున్నామో. ఇదేనండి టమాటా రోటి పచ్చడి. ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.